అందరికీ హాయ్ అండి. మన ఛానల్ ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఇలాంటి జాబ్ అప్డేట్స్ అయితే పొందండి. ఈ యొక్క వీడియోలో వైఎస్ఆర్ కడప జిల్లా మరియు శ్రీ సత్యసాయి జిల్లాల రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మనకి గతంలో 150 స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది కదా. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ పిడుగురాల్లో అయితే భర్తీ చేస్తున్నారని చెప్పారు కదా. అవన్నీ కూడా ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే వెబ్సైట్లో పెట్టడం జరిగింది. cfw.ap.gov.in అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అయితే పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టారండి. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకసారి మీరు అందరూ కూడా చూసుకోవచ్చండి. కాంట్రాక్ట్ బేసిస్ లో రిక్రూట్మెంట్ జరుగుతుందండి స్టాఫ్ నర్సెస్. సో దానికి సంబంధించి అయితే మీకు ఇక్కడ స్టాఫ్ నర్సెస్ సెలక్షన్ లిస్ట్ కూడా పెట్టడం జరిగింది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో అది కాకుండా ఏంటంటే కాకినాడ జిల్లాకు సంబంధించి ఇక్కడ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. అదేంటంటే టీబీ హెల్త్ విజిట్ కి సంబంధించి పెట్టడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ కి సంబంధించి నోటిఫికేషన్ గతంలో జారీ చేశారు కదా. ఆ నోటిఫికేషన్ సంబంధించి మెరిట్ లిస్టులు అయితే పెట్టడం జరిగింది, ప్రొవిజనల్ మెరిట్ లిస్టులు. ఒకసారి అవి కూడా చూసుకోండి. ఇది కాకినాడ జిల్లాకు సంబంధించిన వెబ్సైట్ అండి. టీబీహెచ్వి ల్యాబ్ టెక్నీషియన్ దానికి సంబంధించి కూడా మనకి ఈ వెబ్సైట్ లోనే పెట్టారండి, ఒకసారి చూసుకోండి. అలాగే డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్ కి సంబంధించి కూడా పెట్టడం జరిగింది, ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేయండి. సో ఇక నోటిఫికేషన్కి వెళ్తే కనుక వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి ఇది. ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, ఈ డివిజనల్ మేనేజర్ 2 పోస్టులు అయితే ఉన్నాయి. శాలరీ వచ్చేసి 22,500 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. కలెక్టరేట్ కడపలో వేకెన్సీస్ ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ ఆఫీస్ పులివెందులో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 500 అనేది డీడీ పే చేయాలి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కలెక్టర్ ఆఫీస్ కడప దీని మీద డీడీ అయితే పే చేయాలండి. క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 21 నుంచి 35 సంవత్సరాలు నిండిన ఫీమేల్ అండ్ మేల్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. దీనికి బీసీఏ లేదా బిఈ లేదా బీటెక్ లేదా ఎంసీఏ కంప్లీట్ చేసి ఉండాలి. అది కూడా కంప్యూటర్ అనేది మెయిన్ సబ్జెక్ట్ గా ఉండాలి. అలాగే డిగ్రీలో కూడా కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఉండాలండి. అలాగే ఇంగ్లీషు తెలుగు మాట్లాడగలను, మీరు చదవడం రాయడం మాట్లాడడం ఇవన్నీ కూడా రావాలండి, ఇంగ్లీషు తెలుగు. అలాగే ఇక్కడ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారంటే వర్క్ ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలి. అది కూడా ఐటీలో కానీ ఈ గవర్నెన్స్ రిలేటెడ్ ఫీల్డ్ లో కానీ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిజైర్డ్ స్కిల్ టెస్ట్ ఇవి ఏమన్నా ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు సబ్మిట్ చేయాల్సిన కూడా ఓన్ సైన్ అయితే చేయాలి. ప్రతి జిరాక్స్ కాపీ మీద కూడా ఓన్ సైన్ అయితే చేయాలి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, హై స్కూల్, 4th to 10th స్టడీ సర్టిఫికేట్స్, వర్క్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ వర్క్ ఎక్స్పీరియన్స్ దగ్గర మీకు శాలరీ పే స్లిప్స్ ఉంటే 3 months పే స్లిప్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, వాటర్ ఐడి. సో ఇలాంటివి ఏమన్నా సరే మీరు అటెస్టేషన్ అయితే చేయించాలి. అలాగే మీరు కూడా ఓన్ సైన్ అయితే చేయాలండి. ఇవన్నీ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దానిలో 80% అనేది తీసుకోవడం జరుగుతుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ 5 marks, అలాగే పీజీ ఇన్ కంప్యూటర్స్ లో 2% మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది. పిహెచ్డిలో కంప్యూటర్స్ ఉంటే 3% మార్క్స్, వర్క్ ఎబిలిటీ స్కిల్స్ ఉంటే 10% మార్క్స్. ఈ విధంగా అయితే మీకు వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సెలక్షన్ ప్రాసెస్ ఆ విధంగా ఉంటుంది. June 20 అనేది లాస్ట్ డేట్ గా అయితే ఇవ్వడం జరిగింది. ఆఫీస్ టైమింగ్స్ లో మీరు వెళ్ళి సబ్మిట్ చేయాలండి. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు, నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి చూసుకుని మీరైతే సబ్మిట్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇది వచ్చేసి శ్రీ సత్యసాయి జిల్లా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి వారి కార్యాలయం, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్ ఇది. అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలండి ఇవి. అంగన్వాడీ ఆయా పోస్టులు అయితే ఖాళీలు ఉన్నాయి. కదిరి డివిజన్, ధర్మవరం డివిజన్ లో అయితే ఖాళీగా ఉన్నాయండి. మీరు 18/6/2026 సాయంత్రం లోపు అయితే సబ్మిట్ చేయాలి. ఇది ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే, ఫీమేల్ క్యాండిడేట్స్ శ్రీ సత్యసాయి జిల్లాలో ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళు మాత్రమే అప్లై చేయాలండి. సో ఇక్కడ వచ్చేసి 10వ తరగతి పాస్ అయి ఉండాలి, పెళ్ళయి స్థానికంగా నివాసంగా ఉండాలండి, వివాహితులై ఉండాలి. స్థానికంగా అంటే శ్రీ సత్యసాయి జిల్లాలో నివాసం అయి ఉండాలి. 21 నుంచి 35 సంవత్సరాలు ఉండాలండి. అలాగే అంగన్వాడీ సహాయకులకి 7,000 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, పుట్టిన తేదీ సర్టిఫికేట్ లేదా 10వ తరగతి మార్క్ లిస్ట్
ఆధార్ కార్డు, మీ యొక్క పిహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి మీరు సబ్మిట్ చేయాలండి. అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, శ్రీసత్యసాయి.ఏపీ.gov.in. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ అప్లికేషన్ పెట్టడం జరిగింది. సో ఆ అప్లికేషన్తో పాటుగా ఇవన్నీ కూడా గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి మీరైతే సబ్మిట్ చేయాలి. సో పోస్టులు ఏమున్నాయంటే కదిరిలో 70 వేకెన్సీస్, నల్ల చెరువులో 51 వేకెన్సీస్, ధర్మవరంలో 21 వేకెన్సీస్, బత్తలపల్లిలో 63, సీకేపల్లిలో 25, టోటల్గా చూస్తే 230 అంగన్వాడీ హెల్పర్ వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ అంగన్వాడీ సెంటర్ వైజ్ కూడా వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఏ క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు ఒకసారి చూసుకోండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి అందులో ఒకసారి చూసేయండి. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ ఫిల్ చేసేసి సైన్ చేసేసి లాస్ట్లో మీరైతే సబ్మిట్ చేయండి. అవన్నీ గెస్టెడ్ ఆఫీసర్తో అయితే సైన్ చేయించాలి. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.